ఇతరుల కోసం జీవించే మనిషి. సమాజం మారాల్సిందే అని నమ్మిన విప్లవకారి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం 'జ్యోతిరావు గోవిందరావు పూలే' గురించి. జాతి, లింగ అసమానతలు మొదటి దెబ్బ కొట్టిన మహానుభావుడు. 1827లో మహారాష్ట్రలోని పూణేలో ఓ చిన్నారి పుట్టాడు. అతడే భవిష్యత్తులో సామాజిక సంస్కరణ తండ్రి అవుతాడని ఆ సమాజానికి అప్పట్లో తెలియదు. ఓసారి పెళ్ళికి వెళ్ళిన చిన్న జ్యోతిరావు ఒక ఉన్నత కుల వ్యక్తి చేత మాటలు, అవమానాలు తిన్నాడు. అదే సంఘటన అతని జీవితంలో పోగరుగా ఉన్న సమాజానికి ఎదురు నిలవాల్సిన సంకల్పం నాటింది. అప్పట్లో స్త్రీలు చదువంటే పాపం, దళితుల చదువంటే నేరం. కానీ పులే ఆలోచన ఒకటే. విద్యే అన్ని కష్టాలకు తాళం తీయగల తాళం చెవి. అలా 1848లో జ్యోతిరావు పులే తన భార్య, ఆయన సావిత్రిబావు పులే టీచర్ ట్రైనింగ్ ఇచ్చి భారతదేశంలోని మొదటి బాలికల పాఠశాల ప్రారంభించాడు. ఒక మహిళ మొదటిసారిగా చాక్, స్లేట్ పట్టుకొని క్లాస్ రూమ్‌కి అడుగులు పెట్టిన రోజు. అది విద్య చరిత్రలో అతిపెద్ద విప్లవం. సమాజం తిట్టింది, రాళ్లు కొట్టింది. కానీ పులే దంపతులు ఆగలేదు. వారి పాఠశాలలో అప్పట్లో దళిత పిల్లలకు, పేద పిల్లలకు వెలుగు చూపించాయి. ఆయన సమాజానికి చెప్పిన మాటలు నేటికీ అద్దంలా నిలుస్తాయి. మనం అందరం ఒకే భూమి పిల్లలం. ఎవరు ఎవరికీ పైవాళ్లు కాదు అని. పులే కేవలం స్కూళ్లు పెట్టలేదు. అంతకంటే పెద్ద పని చేశాడు. దళితులపై, అణగారిన వారిపై జరిగే అన్యాయాన్ని బహిరంగ ఎదిరించాడు. అతడు స్థాపించిన సత్యశోధన్ సమాజ్, ధర్మం, కులం పేరుతో జరుగుతున్న అసమానతలపై పోరాటానికి పునాది వేసింది. పులే దంపతులు స్త్రీ విద్య, విడాకుల హక్కులు, బాల్య వివాహాల నిర్మూలన, విధవలకు ఆశ్రయం ఇవన్నీ కలగాలని కొట్టిపారేసిన కాలంలోనే పోరాడారు. విధవరాలకి సురక్షితమైన ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి కూడా పులావే. అది ఆయన మానవత్వానికి ఇచ్చిన గొప్ప నిదర్శనం. నవంబర్ 28, 1840లో జ్యోతిరావు పులే ఈ లోకాన్ని విడిచిపోయారు. కానీ అతడు మిగిల్చిన దీపం ఇంకా చచ్చేలేదు, ఇంకా మాడలేదు, ఇంకా మండుతూనే ఉంది. ఆయన చేసిన పని ఒకే మాటలో అసమానతలు చీకట్లో సమానత్వం అనే వెలుగుని నింపాడు. సమాజం మారాలంటే ఒక్కరి ధైర్యం చాలని సాక్షిగా నిరూపించిన మహానుభావుడు జ్యోతిరావు పులే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చరిత్రను ప్రేమించే మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.